ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై, ఆమె భర్త అయిన యోసేపు ఎలాంటివాడు అంటండి? నీతిమంతుడా. ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా వెళ్ళిపోవాలని చూస్తున్నాడు. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించిందని పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టు. హల్లెలూయా. రైట్, అట్లా ఒక్క పాయింట్ మనం తీసుకుందామండి. చెల్లి 20 చదవరా. చాలు ఈ మాట అందరం. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా, అతడు ఆ సంగతులను గురించి ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా, పరిశుద్ధుడా యేసయ్యానికి స్తోత్రాలు. యోసేపు గురించి మాకు అయా కొన్ని మర్మాలు, యోసేపుకి ప్రత్యక్షమైన దేవదూత మా మధ్యన ఈ పగటి వేళ సమయంలో ప్రత్యక్షం అవునుగాక. ఆమేన్. రైట్, మరొకసారి అందరికీ వందనాలండి. రైట్, అందరూ బాగున్నారండి? రైట్, అందరూ బాగున్నారు. అందరికీ ఈ చివరి దినాల్లో క్షేమము కలుగునుగాక. రైట్, హల్లెలూయా. రైట్, ఈ వర్తమానం విందామండి. మీరు చదివారు, చెల్లి చదివింది మీరు విన్నారండి. నీతిమంతుడు ఎవరంటండి? ఆయన పేరేంటి చెప్పాలి, నోటితో చెప్పాలి అందరూ. ఆయన పేరేంటండి? యోసేపు, నీతిమంతుడు. ఆమెను రహస్యంగా విడనాడాలి. ఎందుకు రహస్యంగా విడనాడాలి అనుకున్నాడు? నిశ్చితార్థం అవంగానే గర్భవతిగా అయింది. ఆమె జోలికి నేను వెళ్ళకూడదు, రహస్యంగా వెళ్ళిపోవాలి అని అనుకున్నాడండి. రహస్యంగా వెళ్ళిపోవాలి అనుకుని ఆలోచన చేస్తున్నాడంట. ఏం ఆలోచన చేస్తున్నాడు? ఈ సంగతులు ఏముందమ్మా చెల్లి 20లో? అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనిచుండగా ఎవరొచ్చారు? దేవుని దూత అక్కడికి వచ్చింది. ఏమంటుంది? దావీదు కుమారుడైన యోసేపు అనండి ఒకసారి. రాత్రి చెప్పాను ఎలా అనమన్నాను. రోజుల్లో చాలా వినయం, ఒక ప్రేమ, ఆప్యాయత, గౌరవం ఈ రోజుల్లో ఉన్నాయంటారు. ఇవి ప్రేమలు ఉన్నాయా? గౌరవాలు ఉన్నాయా? ఆప్యాయతలు ఉన్నాయా? గర్భవతిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తాడా? పిలవండి, ఒక 10 మందిని పిలిచి పంచాయతీ పెట్టి వాళ్ళ సంగతి ఏంటో తేలవలసిందే అనే రోజులు ఈ రోజులు. కానీ యోసేపు నీతిమంతుడంట, రహస్యంగా వెళ్ళిపోవాలని చూస్తున్నాడండి. మరి కూర్చుని ఆలోచన చేస్తున్నాడంట. అలాగే ఈ దేవుని మందిరంలో కూర్చుని ఆలోచన చేస్తున్న నీ జీవితంలో కూడా నా దేవుడు సఫలపరచునుగాక. రైట్, యోసేపు దగ్గరికి వచ్చేద్దాం. ఏమని పిలుస్తుంది? ప్రత్యక్షమయ్యాడు దేవదూత. ప్రత్యక్షమై ఏమని పిలుస్తుంది? దావీదు కుమారుడైన యోసేపు, దావీదు కుమారుడైన, గట్టిగా అనండి మీరే. అంటే ఎందుకు అనిపిస్తున్న బాబా, నేను నీ బాధ నువ్వు పడేదానికి మాకెందుకు ఈ శ్రమ అనుకుంటున్నారా? గమనించండి, మత్తు బోద్ది.
ఏం పోద్దండి? నిద్ర మొత్తం బాధతో ఉన్నాడు, వేదంతో ఉన్నాడు, కృంగిపోతున్నాడు. ఇదేంటి నిశ్చితార్థం జరిగింది, నాకెందుకు ఈ అవమానం, రహస్యంగా విడిచి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాడండి. కానీ సాక్షాత్తు యేసుక్రీస్తు దగ్గర ఉన్న చోటే నువ్వు ఆత్మీయ బిడ్డవైతే, ఆత్మీయ జీవితం నీలో ఉన్నట్లయితే ఆలోచన చేయి. ఎలా ఆలోచన చేయి? ఈరోజు నా అంశం అండి, ఆత్మీయ ఆలోచన. ఏ ఆలోచన అండి? అనండి ఒకసారి. ఆలోచనలో ఆత్మీయత్వం లేకపోతే అది జరుగుద్ది అంటారా? జరగదు. ఆలోచనలో ఆత్మీయ జీవితం ఉంటే జరుగుద్ది. అర్థమవుతుందనన్నా? ఆలోచనలో ఆత్మీయ జీవితం ఉంటే జరుగుద్ది, ఆలోచనలో ఆత్మీయ జీవితం లేకపోతే జరగదు. ఆత్మీయ జీవితం లేకుండా భర్తని ఇబ్బంది పెట్టింది, ఇద్దరు బిడ్డల్ని ఇబ్బంది పెట్టింది, దేశం కాని దేశం వెళ్ళిపోయింది. ఏ జీవితం లేదు? ఆత్మీయ జీవితం. చూడండి, గమనించండి. దూరంగా ఉన్న కొండలు ఎలా ఉంటాయంట? నున్నగా ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ముళ్ళు ఉంటాయి, అక్కడ బాధలు ఉంటాయి, అక్కడ ఇబ్బందులు ఉంటాయి. పరుగెట్టి పాలు తాగుట కంటే నిలబడి, అంతే. సామెత వరకైనా చేస్తారా? చేయాలి. ఇక్కడ నిలబడనోళ్ళు అక్కడ నిలబడతారా? ఇక్కడ స్టాండర్డ్ లేనోళ్ళు అక్కడ స్టాండర్డ్ అవుతారా? ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, స్థిరత్వం కలిగి ఆత్మీయ జీవితం కలిగి మనం ప్రార్థన చేయాలి, ఆత్మీయ జీవితం కలిగి మనం ఆలోచన చేయాలి. ఏంటి ఆలోచన? ఒకసారి వినండి. మీకు అందరికీ బిడ్డలు ఉన్నారు. మన బిడ్డల పరిస్థితి ఏంటి? ఎలా చదివించాలి? ఏమంటారు దాన్ని? ఆలోచన. రేపొద్దున మా బిడ్డలు ఎలా ప్రయోజకులు అవ్వాలి? ఏమంటారు దాన్ని? ఆలోచన. కన్నానులే, పడేసానులే, వాళ్ళు ఎడిదిరిగితే నాకెందుకులంటే అది ఆత్మీయ ఆలోచన అవుద్దండి? అవదండి. సృష్టి ప్రణాళిక. మనిషి అంటే దేవునికి అమితమైన ప్రేమ అండి. నువ్వు బిడ్డల్ని కన్నాక నిరుత్సాహంగా వదిలిపెట్టకూడదు, వాళ్ళకి గాలికి వదిలేయకూడదు, వాళ్ళని బాధ్యతగా పట్టించుకోవాలి. నీ పిల్లలు నీ మాట వింటలేదంటే ఒకటి గ్రహించండి, దేవుని వాక్యం మీతోనే సూటిగా మాట్లాడుతుంది. ఆత్మీయంగా ఆలోచన చేసినట్లయితే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీ ఇంట్లోనే దిగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప దేవుడు అండి. యేసేపు నీతిమంతుడు కాబట్టి ఆలోచన చేస్తుంటే అలా ఒక పక్కన ఒక సేద తీర్చుకుంటే పరిశుద్ధాత్మ దేవదూత దిగి వచ్చింది. ఏమని పిలుస్తుంది? దావీదు కుమారుడైన యేసేపు అనండి అమ్మ, మళ్ళీ అనండి. ఇప్పుడు లైన్లోకి వచ్చారు, నా భాషలోకి వచ్చారు. మళ్ళీ అనండి. హల్లెలూయా అని దేవదూత పిలిచి తడుతుంది. స్వప్నమందు ఏమనుందిరా? స్వప్నమందు కనబడి మరియాను చేర్చుకొనుటకు భయపడకుము. హల్లెలూయా. మీలో భార్య భర్తలు కలయిక వల్ల మీ పిల్లలు వచ్చారు, కానీ మరియా యేసేపు కలయిక వల్ల యేసు ప్రభు రాలా. వాస్తవం అండి ఇది బైబిల్ చెప్తున్న సత్యము. చాలామంది పండితులు దీన్ని టెస్ట్ చేశారు, చాలామంది పండితులు ఎంక్వైరీ చేశారు, చాలామంది శాస్త్రులు, పరిచయులు, సద్దుకాయలు యేసు ప్రభుని పట్టుకోవాలి. ఆయనకి భార్య ఉంది, ఆయనకి తల్లి ఉంది, ఆయనకి తండ్రి ఉన్నాడు, ఆయనకి వివాహమైందని రకరకాలైన రోమింగ్స్. కానీ ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించింది. ఏమని పిలుస్తుంది దేవదూత? ఏమని పిలుస్తున్నాడు దేవదూత? దావీదు కుమారుడైన యేసేపు, మరియాని చేర్చుకొనుటకు భయపడద్దు, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. తర్వాత ఒక మాట, తన ప్రజలందరికీ ఏమంటండి అక్కడ? చెల్లి చదవరా? ప్రజలను వారి పాపములను. గట్టిగా స్తోత్రాలు చెప్పండి. ప్రజల పాపమును రక్షించడానికి వస్తాడంట లోపల నుంచి. ఎవరి గర్భంలోంచి? మరియా గర్భంలోంచి. ప్రజల పాపము నుంచి రక్షించడానికి మరియా గర్భంలోంచి వస్తాడండి. చూడండి, కల్మషం లేదు ఆయన రక్తంలో కల్మషము లేదు. అక్కడ మరియా స్త్రీ పురుషుడు కలయిక
లేదు, పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించింది. ఈ రోజున అంశము ఆత్మీయంగా ఆలోచన చేస్తే మన జీవితంలో దేవుడు ఘనమైన కార్యం జరిగించిన గాక. ఇది ఈ బైబిల్లో ఉన్న వాక్యము మీరు విన్నారు, రైట్. మన కుటుంబాల దగ్గరికి వచ్చేద్దాము, మన కుటుంబ సమస్యల దగ్గరికి వద్దాము, మన కుటుంబ బాధల దగ్గరికి వద్దాం. ఈ రోజున నీ వాక్యం విన్న నీవు సమర్పించుకోవాలి. ఏమని సమర్పించుకుంటావు? ఇటు చూడమ్మా, నాయకు చూడండి. ఏమని సమర్పించుకుంటావు? నేను ప్రార్థన చేసిన ఆత్మీయంగా ప్రార్థిస్తా. నా ఇంట్లో ఆలోచన చేసిన ఎలా ఆలోచన చేస్తా? ఆత్మీయంగా ఆలోచన చేస్తా. నోటితో చెప్పండి రా, ఎలా ఆలోచన చేయాలి? ఆత్మీయంగా ఆలోచన, ప్రార్థనతో ఆలోచన చేయాలి. సన్నిధికి వచ్చి ఆలోచన చేయాలి, సంఘానికి వచ్చి ఆలోచన చేయాలి. సంఘము లేనిది ఆలోచన సఫలం కాదండి, ప్రార్థన లేనిది ఆలోచన సఫలము కాదండి, దేవుని సేవకులు లేనిది ఆలోచన సఫలము కాదండి. ఆ స్త్రీ భర్తని బిడ్డల్ని తీసుకుని వెళ్ళిపోయిందండి. ఏమీ లేకుండా. ఆలోచన ఉంది, ఏమి లేదండి, ఆత్మీయ ఆలోచన లేదు. ఏ ఆలోచన లేదు తమ్ముడు? ఆత్మీయ ఆలోచన లేదు. ఏమైపోయిందండి? దూరదేశం వెళ్ళిపోయిందండి. వెళ్ళటమే భర్తని కోల్పోయింది. వెళ్ళటమే కొంతకాలానికి బిడ్డల్ని కోల్పోయింది. రిక్తురాలుగా మిగిలిపోయింది. ఇంకేమంటుందో చూడండి. దేవుడు నన్ను రిక్తురాలుగా చేశాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు. ఏమంటుందమ్మా? అది చేసుకుంది ఎవరు? ఆమె. నీ భర్త దేవుని మందిరానికి రావాలి, నడవాలంటే ఏ ఆలోచన చేయాలి? ఆత్మీయ ఆలోచన చేయాలి. మన చెల్లి చైతన్య ఎప్పటి నుంచో వస్తాం, తెలుసు కదా అందరికీ. కొండలు వస్తాడని నేను కూడా ఊహించలేదండి. నా ప్రార్థన, చెల్లి ప్రార్థన, సంఘ ప్రార్థన కొండల్ని మందిరానికి తీసుకొచ్చింది. హల్లెలూయా. అది ఏ ఆలోచన? ఆత్మీయ ఆలోచన. ఇప్పుడు ఎవరెవరు రావాలి? ఇప్పుడు ఇస్సాకు రావాలి, శ్రీహరి రావాలి, యేసు రావాలి, నాగరాజు రావాలి, ఇక్కడ ఉన్నాడు దుర్గారావు రావాలి, సీన్ రావాలి, రాజేష్ రావాలి. చెప్పండి రా చెల్లి, ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. ఆంజనేయులు గారు రావాలి, నారాయణం గారు రావాలి. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి ఎలా ప్రార్థన చేస్తే కార్యం చేయడంటారా? దేవుడు అద్భుతం చేయరంటారా? నిరుత్సాహించకండి. చూడండి ఆలోచన చేస్తున్నాడు యేసేపు. ఏమని? అమ్మో నేను నిరాశంగా పారిపోవాలి, ఇక్కడ లేకుండా పారిపోవాలి. ఎక్కడికి పారిపోతావు? ఈ ఊళ్ళో పారిపోతే ఆ ఊళ్ళో ఉండవా? అప్పు చేసి ఈ ఊళ్ళో ఖాళీ చేసావు అనుకో, ఆ ఊళ్ళో ఉండవండి, ఆ ఊళ్ళో ఉంటాం. ఆ ఊరు నుంచి ఇంకొక ఊళ్ళో అప్పులోళ్ళు అక్కడికి రారా? వస్తారా? రారా? వెళ్ళిపో. ఎందుకంటే విమర్శించడానికి కాదండి, ప్రత్యక్షమవునుగాక దేవుని దూత. హల్లెలూయా. అప్పు ఉంది అమ్మ, గమనించండి. అప్పు లేని వారు ఎవరు లేరు. అప్పు ఉంది. ఆలోచించండి, ప్రభువా ఈ అప్పుని ఎలా తీరుస్తావు తండ్రి, సహాయం చేయండి. ఎలా తీరుస్తాడు? ఎలా ఉంటే తీరుస్తాడు నీ అప్పును? ఆత్మీయంగా ఉంటేనే అప్పుని తీరుస్తాడు. హల్లెలూయా. ఆలోచించేద్దాం. అయ్యా నా భర్త రావట్లేదు, ఇబ్బందులు అవుతున్నాయి, గొడవలు అవుతున్నాయి, సమస్యలు వస్తున్నాయి, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంటికాడ కూర్చుని ఏడిస్తే రాదు. మందిరం మానేస్తే కార్యాలు జరగవు. లోకానుసారంగా జీవిస్తే కార్యాలు జరగవు. లోకానుసారంగా ఆలోచన చేస్తే అద్భుతాలు జరగవు, మేలులు జరగవు. ఆత్మీయంగా ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన్ని తిరుగుతాడండి. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. చాలామంది మీ పిల్లలను చదివిస్తున్నారు. చక్కగా చిన్నపిల్లలు చక్కగా చదువుతున్నారు. 10th వరకు బాగా చదువుతున్నారండి. 10th కానించి ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత నేను వెళ్ళను అంటే మీరు అబద్ధం చేసుకోకండి. ఎందుకంటే గమనించండి కొన్ని చీకట్లు, కొన్ని అంధకారాలు, కొన్ని స్నేహితుల వల్ల, కొన్ని ఫ్రెండ్స్ వల్ల, చుట్టుపక్కల వాళ్ళ వల్ల, ఇక్కడే కాదండి మన కాలనీలో కూడా కాదండి, చాలా చోట్ల మేము పరిచర్యకి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం. నేను కాలేజీకి వెళ్ళను. ఆత్మీయంగా ప్రార్థన చేయండి. నా కుమార్తె కోసం ప్రార్థిస్తున్నాను డాడీ, నా కుమారుడు కోసం ప్రార్థిస్తున్నాను డాడీ, అయ్యా నా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాను డాడీ.
అయ్యా మీరు కార్యం చేయండి తండ్రి. అట్టి బిడ్డల జీవితంలో, అట్టి కుటుంబాల్లో దేవుడు ఘనకార్యం జరిగించును గాక. హల్లెలూయా. నువ్వు నీ బిడ్డకి మ్యారేజ్ చేయాలంటే ఏ ఆలోచన చేయాలి? నా కొడుక్కి మ్యారేజ్ చేయాల్సిందే అంటే ఆత్మీయ జీవితం లేకపోతే అది మ్యారేజీ సెట్ కాదు. బైబిల్లో మీకు ఇంతకుముందే చెప్పానండి. రాహేలు యాకోబుని అడుగుతుందంట. ఏమడుగుతుందంటే, నాకు బిడ్డని ఇస్తావా, నన్ను చావమంటావా? ఎవరి వశంలో ఉంది? యాకోబు దగ్గర ఉందా? ఇందాక పాపం గారు చెప్పారు, బాబు కాదు వచ్చింది. ఎవరంటండి? పరిశుద్ధాత్ముడు అక్కడ దిగాడండి. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. మీ జీవితంలో ఈ అంశాన్ని పెట్టుకోండి, హృదయంలో పెట్టుకోండి. నేను ఇలా చెప్తున్నాను, అక్కడికి వెళ్ళాక విడిచిపెట్టకండి, ఇంటికి వెళ్ళంగానే విడిచిపెట్టకండి, హృదయంలో ఉంచుకోవాలి. ఇంత చక్కగా క్లారిటీ ఇచ్చి చెప్తున్నానండి. యేసేపు సమస్యలో ఉన్నాడు, యేసేపు బాధల్లో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు. ఏం చేయాలి? కానీ నీతిమంతుడే. ఆత్మీయులకి సమస్యలు రావంటారా? ప్రార్థన వాళ్ళకి సమస్యలు రావంటారా? దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళకి ఇబ్బందులు రావంటారా? వస్తాయి. కానీ ఒక అద్భుతమైన విషయం చెప్తానండి. కానీ లోకములో ఉన్న వారికి ఇబ్బందులు వస్తాయి, దేవుని నమ్ముకున్న వాళ్ళకి కూడా ఇబ్బందులు వస్తాయి. కానీ దేవుని నమ్ముకున్న బిడ్డలకి జయించే శక్తి ఉంటుంది. గట్టిగా, దేవుని నమ్ముకున్న బిడ్డలకి తట్టుకునే శక్తి ఉంటుంది. హల్లెలూయా. పడిపోతాం, మరణకరమైన పరిస్థితి అయిపోయింది అనుకుంటాం, ప్రార్థన చేస్తే లేచి నుంచుంటాం. తమ్ముడు రాలా, అది వాడు కుమార్ బుడ్డోడి పేరేంటన్నా, త్రివేక్. వాడు అర్ధరాత్రి 2:15 నాకు ఫోన్ చేశాడు. వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్ని వద్దు బావని పడుకుంటాడు అన్నా సరే, లేదు బావనితో నేను ప్రార్థన చేయించుకోవాలి. అన్కండిషన్ అండి. రక్త కణాలన్నీ పడిపోయినాయి, నీరసం అయిపోయాడు, మోషన్స్, భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు, డేలా పడిపోయారు. హాస్పిటల్లో చూసి కూడా చాలా డేంజర్ అన్నారండి. కానీ ఆ 2:15 ప్రార్థన చేశానండి. ఆ బాబు మరి చెవి దగ్గర ఫోన్ పెట్టుకున్నాడు, ప్రార్థన చేశాను. దేవుడు 2 రోజుల్లో తిరిగి లేపాడు ఆ బిడ్డని. హల్లెలూయా. అంటే ఆత్మీయ జీవితం కలిగిన ప్రార్థన. తల్లిదండ్రులు అంతే ఆలోచన రాకపోయినా ఆ బిడ్డకి ఆలోచన వచ్చింది, అన్నతో ప్రార్థన చేసుకుంటే నేను బ్రతుకుతాను. ఒక ఆలోచన అనిపించింది. ఆ బాబుకు కూడా ఒక భయం పుట్టింది, ఆలోచన వచ్చింది, నేను బ్రతుకుతాను. ఎందుకంటే ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఆ బిడ్డకి అంతకుముందు ప్రార్థన చేస్తూనే ఉన్నారు ఆ బిడ్డలు. కానీ ఆ నైటు 2 గంటలు అవుద్దిరా, నైటు ఇంచుమించు చెల్లి ఇక్కడే ఉంది, 2 గంటలకి ఆ టైంలో. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సందకడ ప్రార్థన చేయించారు, కానీ ఆ టైంలో ప్రార్థన చేయించాల్సిందే అని పట్టుబట్టి కూర్చున్నాడండి. ఆ తండ్రి వద్దన్నా సరే. చూడండి, ఆత్మీయ అనుభవం. ఏ పోరాటం అండి? ఏ ఆలోచన అండి? ఆత్మీయ ఆలోచన. యేసుని చూడాలని ఆలోచన కలిగింది ఎవరికండి? పొట్టోడి కంటే అందరికి గుర్తుంటుంది. ఎవరిని చూడాలనండి? ఏ ఆలోచన కలిగింది? కానీ ఏ వడ్డీ తిప్పుతాడు రా చెల్లి, ఏ వడ్డీ తిప్పుతాడు తమ్ముడు? వడ్డీ మీద తిప్పుతాడండి. అసలు ఇవ్వకపోయినా పర్లేదు, ఏమి ఇవ్వాలంటే అతనికి వడ్డీ ఇవ్వాలి. ఎవరిని చూడాలని ఆలోచన కలిగింది? ఏం మొదలైంది అతనిలో? ఈ రోజున అది మొదలవును గాక నీ జీవితంలో. హల్లెలూయా. అప్పుడు దాకా ఏమీ లేదు, ఆత్మీయ ఆలోచన కాదండి. అమ్మా చెల్లి చామండి, వడ్డీ ఇస్తావా ఇవ్వా? జ్యోతి, వడ్డీ కడతావా? బోలీలు బయట ఇవ్వమంటావా? సుశీల గారు, మంచం బయట ఇవ్వమంటావా, వడ్డీ ఇవ్వమంటావా? ఏ ఆలోచన? వస్తారు కదండి. నాకు చిన్నప్పుడు వచ్చారు మా ఇంటికి, క్రాప్ లోన్ తీసుకున్నప్పటికి. సొసైటీ లోన్ అని ఉంటుందండి. సైకిల్ వేసుకుని వచ్చేవాళ్ళు, అప్పట్లో టమ్కా వేసేవాళ్ళు అండి, డప్పు కొట్టేవాళ్ళు. డబ్బులు కట్టిన వాళ్ళకి సామాను బయట వేస్తారండి. గుండెల్లో రైలు పరిగెట్టాయి అన్నమాట. ఎక్కడ సామాను బయట అయితే అవమానమే కదండి. అలాంటి వాడు ఎవరు? జక్కయ్య అలాంటి వారు అన్నమాట. అలాంటి వాడైతే ఎవరిని చూడాలని ఆలోచన కలిగింది? యేసుక్రీస్తుని చూడాలని ఆలోచన కలిగిందండి. మేడి చెట్టు ఎక్కాడు, చూశాడండి. యేసుక్రీస్తు ఆయన ఇంకా చూశాడు. ఈ ఆలోచన ఎక్కడికి వెళ్ళింది? జక్కయ్య ఆలోచన ఎక్కడికి వెళ్ళింది? యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళింది. యేసుక్రీస్తు ఆలోచన ఎక్కడికి వచ్చింది? చెట్టు మీదకి వచ్చింది. చెట్టు మీద ఎవరున్నారు? పొట్టి జక్కయ్య ఉన్నాడు. జక్కయ్య దిగిరా, పిలవండి అమ్మ ఒకసారి.
చేత చేత పిల్ల పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికి వచ్చాడు. ఏ గర్భంలో ఉన్న ఆయన వచ్చాడు? మరియా గర్భంలో ఉన్న ఆయన అక్కడికి వచ్చాడు. చూడండి, జక్క ఇంటికి వెళ్ళాడండి. ఎంతమంది శనుక్కోలా, ఎంతమంది కొనుక్కోలా? ఆత్మీయ బిడ్డ కాదు, ఆ ఇంటికి యేసుక్రీస్తు వెళ్తున్నాడు ఏంటి అని శనుక్కోలేదండి. చాలామంది శనుక్కున్నారు, కొనుక్కున్నారు. నన్ను కూడా అంటూ ఉంటారు, అనో ఆమెకి ప్రార్థన చేయమాకు, అనో ఆయనకి ప్రార్థన చేయమాకు. ఏమైందమ్మా? ఆమా మంచిది కాదు. ఎవరి కోసం వచ్చారమ్మా యేసుక్రీస్తు? వాళ్ళ కోసమే అనండి అమ్మా, వాళ్ళ కోసమే వచ్చారు. ఎవరు కావాలంట? మీరందరూ బలపరచబడ్డారండి, మీరందరూ ఆయన్ని కూడిపరచని కూర్చున్నారు. కానీ ఇంకెవరు కావాలి? ఇంకా నిన్న శనివారం వచ్చేటప్పుడు అరుగుల మీద కూర్చుంటారే, వాళ్ళు కావాలి యేసయ్యకి. నాకు కూడా వాళ్ళే కావాలి. ఇంట్లో నిద్రపోతున్నారు, ప్రార్థన జరిగినా వాళ్ళు కావాలి యేసయ్యకి. నాకు కూడా ఎవరు కావాలి? నాకు కూడా. అయితే మేము వద్దానే అంటారా? మీరు మానేయకండి అమ్ము, మీరు ఆల్రెడీ బలపడ్డారు, మీరు ఆల్రెడీ దీవించబడ్డారు, ఆశీర్దించబడ్డారు ఆత్మీయ అనుభవంతో, ఆత్మీయ ఆలోచనతో. నన్ను ఈ వాక్యం చెప్పినప్పుడు ఎవరు అబద్ధం చేసుకోవద్దు. ఎందుకంటే చాలాసార్లు చూస్తూ ఉంటాము, వెళ్తూ ఉంటాం. కాబట్టి ఆత్మీయ ఆలోచనలు మనము చేయాలి. ఎందుకంటే ఒక పిల్లలే కాదండి, అప్పుడు వరకు భర్త బాగానే ఉంటాడు. ఎప్పుడు వరకు ఏమని పిలుస్తాడు? ఎవరిని ఎన్నుకుందాం? పోనీ చైతన్యని ఎన్నుకుందాం, ఏమంది కాబట్టి. ఏమంటాడు? కొండలు వచ్చి చైతన్య అంటాడు. ఎంత ప్రేమగా పిలుస్తాడు. అందరూ ఎవరు ఏమన్నారు కాబట్టి అందరి పేర్లు పోలమ్మ, పద్మ అంటే. సందు తిరిగి ఆ సందు తిరిగి ఆడు తిరిగి వచ్చి కేకేస్తున్నాడు. ఏమని కేకేస్తున్నాడు? ఏమైంది? లోపల గొడవ ప్రారంభమైంది. ఏం ప్రారంభమైందండి? గొడవ ప్రారంభమైంది. ఏమైంది అసలు? అతనికి 90 పడింది లోపల. ఏం పడింది నాన్న? 90 పడింది. ఆత్మీయ అనుభవం లేకపోతే కుటుంబము, భర్త ఒక దారి, భార్య దారి వెళ్తారండి. దయచేసి అబద్ధం చేసుకోకండి. ఆత్మీయంగా ప్రార్థన చేస్తే త్రాగుబోతు భర్త అయినా ఈరోజు మారుస్తాడు దేవుడు. హల్లెలూయా. తిరుగుబోతు భర్త అయిన దేవుడు మారుస్తాడు. తిరుగుబోతు స్త్రీ అయిన దేవుడు మారుస్తాడు. మన బిడ్డలు మన మాట వినకపోయినా దేవుడు మారుస్తాడు. దేవుడు ఘనమైన కార్యం చేస్తాడు, అద్భుతమైన కార్యం చేస్తాడు. చూడండి, గమనించి, ఒక భర్తే కావచ్చు, భార్య కావచ్చు, బిడ్డలే కావచ్చు, ఈరోజు హెచ్చరిస్తుంది. ఎలా ఆలోచన చేయాలి? మనము ఎలా ఆలోచన చేయాలి? ఆత్మీయంగా ఆలోచన చేయాలి. ఎలా చేయాలంటారండి? ఆత్మీయంగా ఆలోచన చేయాలి. వ్యాపారం కలిసి రావట్లేదు, ఎలా ఆలోచన చేయాలి? ఆత్మీయంగా ఆలోచన చేయాలి. పంట బాగా పండాలి, నువ్వు వలలు పట్టుకుని వెళ్ళినప్పుడు సమృద్ధిగా చేపలు దొరకాలి, ఎలా ఆలోచన చేయాలి? ముగిస్తున్నానండి, ఒక్క నిమిషం ఇటు చూడండి. వలలు పట్టుకుని వెళ్తున్నారు, ఎలా ఆలోచన చేయాలరా చెల్లి? చేపలు తవ్వటానికి కత్తులు పట్టుకుని వెళ్తున్నారు, ఎలా ఆలోచన చేయాలి? ఆత్మీయంగా ఆలోచన. గమనించండి, జాగ్రత్తగా వినండి. ఆత్మీయంగా ఆలోచన చేయకుండా వెళితే ఇటు విసనపేట వెళ్ళినా దొరకవు, ఇటు ఆగిరిపిల్లి వెళ్ళినా దొరకవు, ఇటు మైలవరం వెళ్ళినా దొరకవు, ఇటు మచిలీపట్నం వెళ్ళినా దొరకవు. దొరుకుతాయి అంటారా? ఇది వాస్తవం. ఏ ఆలోచన చేసి వెళ్ళాలి? ఆదివారం ఆరాధన ఎగ్గొట్టి వెళ్తే చేపలు ఫుల్గా దొరుకుతాయి. అర్థం కాలేదా? దొరుకుతాయి అంటారా? గమనించండి, మీరు అక్కడికి వెళ్ళి తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసిన ఆ చేపలు అక్కడే ఉంటాయి కానీ నీ వలలోనికి రావాయి. ఎప్పుడు నీ వలలోనికి వస్తాయి? పాపం వలలు కడుక్కుంటున్నారు. ఏ అనుభవం లేదు, ఆత్మీయ అనుభవం లేదు. ఏం కడుక్కున్నారా? మీరు కాదు రోయ్, యేసు ప్రభు శిష్యులు. ఎవరినన్నా వలలు కడుక్కునేది? వలలు కడుక్కుంటున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వచ్చాడండి. ఏంటి ఏం జరిగింది అన్నాడండి. తెల్లవార్లు పట్టాం ప్రభువా, ఒక్కటి కూడా పళ్ళ. పదండి అన్నారండి. పదండి అంటే యేసు ప్రభు ఇంకా ఎలా చూశారు? కింద ఇంకా పయంగా చూశారు. చూడండి, లోపలికి వెళ్దాం పదండి అన్నారు. లోపలికి వెళ్ళాం ప్రభు, అక్కడికి మేము ఆల్రెడీ వెళ్ళాము. గమనించండి,
ప్రార్థన జీవితంలో పైన జీవించకూడదు, లోతైన అనుభవంలో జీవించాలి. ఏ అనుభవంలో జీవించాలండి? లోతైన అనుభవంలో జీవించాలి. లోపలికి వెళ్ళండి, ఇక్కడ వేయండి వాళ్ళ అన్నాడు. అక్కడ ఏంటంటే మళ్ళీ ఏం చేశారు వాళ్ళు? యేసయ్యకి చూస్తున్నారు. ఆల్రెడీ ఇక్కడ వేసాం, తెల్లవారులు పట్టింది ఇక్కడే అన్నారండి. సరే వేయండి అన్నాడండి. సరే తప్పదు కదా, ఎవరు రాజాజ్ఞ కదండి, అక్కడ ఎవరాజ్ఞ? దేవుడు ఆజ్ఞ కదా. ఒక్కసారి వల విసిరారండి. చుట్టుపక్కల ఉన్న చేపలకి నా దేవుడు ఆజ్ఞాపించాడు. ఆత్మీయ అనుభవం వాళ్ళలో పుట్టింది. ఎప్పుడు పుట్టింది? చేపలు చూసేసరికి. చేపలు చూసేసరికి దేవుడు ఆ చేపలు చూడపోతే దేవుడు లేడు, గేవుడు లేడు. మన బిడ్డలు మరి పోలమ్మ ఇల్లు కొంతమంది తవ్వుతాకి వెళ్తారు నాన్న, చేపలు ఎవరన్నా కొంటే చెరువుల దగ్గరికి. ఆ చెరువులో చేపలు లేకపోతే ఏం తవ్వుతారా మీరు? ఆదాయం వస్తుందా? మీరు ఎలా బయలుదేరాలి? ఆత్మీయ ఆలోచన చేసి బయలుదేరాలి. ప్రభువా ఆగిరిపిల్లి వెళ్ళమంటావా, మైలవరం వెళ్ళమంటావా? ప్రార్థన చేసుకుని బయలుదేరాలి. సన్నిధి అనుభవం కలిగి మనము బయలుదేరాలి. ఈ వాక్యము ఎన్ని వాక్యాలు ఎన్ని మర్మాలు చెప్పినా ఒకటేనండి. ఇంకొక గంట చెప్పినా సరే ఒకటే ఆలోచన. ఏంటంటే ఆత్మీయంగా ఆలోచన చేస్తే నీ కుటుంబంలో ఘనమైన కార్యము జరుగునుగాక. యోసేపు ఏ అనుభవంతో ఆలోచన చేస్తున్నాడు? ఆత్మీయంగా ఆలోచన చేస్తున్నాడండి. ప్రత్యక్షమైన దేవదూత, దావీదు కుమారుడిని యోసేపు భయపడొద్దు, మరియా పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించింది, ఆయనే మనుషుల పాపాలను అందరినీ రక్షించడానికి ఈ భూలోకానికి వస్తాడు. మన ఎన్టీఆర్ కాలనీ అందరి పాపాలను రక్షించడానికి ఈ భూలోకానికి వచ్చాడు. మన కొనంగుంట సంఘ పరిచర్య ప్రాంత ప్రజల్ని రక్షించడానికి ఈ భూలోకానికి ఈ 2 సంఘాల వరకేనా? ప్రపంచ దేశం మొత్తాన్ని రక్షించడానికి ఈ భూలోకానికి వచ్చాడు. హల్లెలూయా. మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి ప్రార్థిస్తాను. ఏ అనుభవంతో బయలుదేరతావు? ఏ ఆలోచనతో బయలుదేరతావు? నువ్వు పడుకునేటప్పుడు ఏ ఆలోచన చేస్తావు? నువ్వు నుంచునేటప్పుడు ఏం ఆలోచన చేస్తావు? నువ్వు పని చేసేటప్పుడు ఏం ఆలోచన చేస్తావు? మీ అమ్మగారి ఇంటికాడ పనిచేసేటప్పుడు ఏమైనా ఆలోచన చేస్తావు? ఆత్మీయంగా ఆలోచన చేస్తానండి. హల్లెలూయా. అందరికీ అర్థమైందన్న వాళ్ళు ఒకసారి మీ చేయి చూపించండి నాన్న. ఆలోచన చేస్తే దేవుడు ఘనమైన కార్యం. చిన్న మాట, నేను కూడా ఆత్మీయంగా ఆలోచన చేయకపోతే మా పిల్లలు మా మాట వినరు, రివర్స్ అవుతారు. ఒక్కోసారి మా నాన్నగారు ఉన్నారు, మీకు తెలుసు అందరికీ. ఆత్మీయంగా లేకపోతే నా మీద తిరగబడతాడు మా నాన్న, గై గై నరుస్తాడు అనమాట. ఆత్మీయంగా ప్రార్థన చేసుకుంటే కూల్గా మాట్లాడతాడు. గారైనంతే అంతే. ఆత్మీయంగా మీరు పాస్టర్ గారితో మాట్లాడకపోతే ఆయన రివర్స్ అవుతాడు. రకరకాలైన ప్లేసులు ఉంటాయి, నన్ను ఒక్కళ్ళ గురించి కాదు. అవరా ఏందమ్మో నన్ను ఈ మాట అన్నావు అండా పాస్టర్ గారు? ఏం లేకపోతే పాస్టర్ గారికి ఆత్మీయ జీవితం లేకపోతే, మీరు కూడా ఆత్మీయంగా అడగకపోతే పాస్టర్ గారికి విశ్వాసం వచ్చి ఏమవుతాయి? యుద్ధాలు. జీవితంలో మన మందిరంలో సంఘంలో ఆత్మీయ కలిగి ప్రార్థన చేస్తే యోసేపుకి ప్రత్యక్షమైన దేవదూత మన కుటుంబంలో ప్రత్యక్షమవునుగాక. యోసేపుకి ప్రత్యక్షమైన దేవదూత ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ మీద ప్రత్యక్షమవునుగాక. అట్టి కృప మీకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. కృతజ్ఞతలు డాడీ. అయ్యా, ఒక్క అంశం ద్వారా మమ్మల్ని బలపరిచావు తండ్రి. మా పిల్లలు మాట వినేవాళ్ళు కాదు, రివర్స్ అయ్యేవాళ్ళు. అయ్యా, మా కుటుంబం, నా భార్య, అయ్యా నా భర్త, అయ్యా నా వ్యాపారము రివర్స్ తండ్రి. అయ్యా, ఇప్పుడు వరకు నేను వాక్యం సరిగ్గా అందుకోలేక ఆత్మీయంగా ఆలోచన చేయలేదేమో, అయ్యా ఆత్మీయంగా ఆలోచన చేయలేదేమో. ఈ రోజున ఆత్మీయంగా ఆలోచన నేను చేయటానికి అమ్మా మీ గురించి చెప్పానని బాధపడకండి. దేవుడు మీతోనే మాట్లాడాడు. నీ పిల్లల కోసం ఆత్మీయంగా ఆలోచన చేద్దాం. నీ భర్త కోసం చేద్దాం, భార్య కోసం చేద్దాం, బిడ్డల కోసం చేద్దాం, వ్యాపారం కోసం చేద్దాం, వ్యవసాయం కోసం చేద్దాం, చేతి పని కోసం చేద్దాం.
నువ్వు చేయి పనంతను ఆత్మీయంగా ఆలోచన చేయాలని ప్రార్థించుకుందామండి. జీవితంలో దేవదూత దిగి వస్తుంది, ఘనమైన కార్యం జరుగుతుంది.